సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర నుంచి ఈ చిన్న చిన్న పురుగుల వరకు అన్నిటికీ కూడా ఆవిడే తల్లి. అన్ని శరీరముల యందు ఆవిడ ప్రవేశించి ఉంది. ఆవిడ చైతన్య స్వరూపిణి. ఆవిడ చైతన్య స్వరూపిణిగా అన్ని శరీరాలలోకి ప్రవేశించలేదనుకోండి, మనం చేసిన పాపపుణ్యాలు ఎలా పోతాయి? గతంలో ఏదో పాపం చేసిన కారణం చేత ఏదో ఒక శరీరాన్ని పొందుతాడు. చీమగానో, ఈగగానో, పిల్లిగానో, పందిగానో, కుక్కగానో ఏదో ఒక శరీరంతో వస్తాడు. అట్లా వచ్చినటువంటి శరీరం కదులుతోంది అంటే దానికి చైతన్యం కారణం. అట్లా చైతన్యంగా లోపల ఉండేది ఎవరు అంటే సాక్షాత్ పరదేవతయే ఉంటుంది. అటువంటి పరదేవతా స్వరూపిణి అయినటువంటి అమ్మవారు అన్ని శరీరాలలోకి ప్రవేశించలేదనుకోండి, అది ఎలా కదులుతుంది? దాని ఆకలి ఎలా తీరుతుంది? ఒక కప్పని చూస్తే మనం అసహ్యించుకోవచ్చు, ఒక బల్లిని చూస్తే మనం అసహ్యించుకోవచ్చు. కానీ ఆ బల్లి రూపంలో ఎవరో జీవుడు ఉన్నాడు. గత జన్మలలో చేసిన పాపపుణ్యములను అనుభవించేయడం కోసమని అతను ఇప్పుడు అటువంటి శరీరాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు ఆ శరీరంలోకి అమ్మవారు చైతన్యంగా వెళ్ళలేదనుకోండి, అది ఎట్లా కదులుతుంది? అందుకే అమ్మవారు అన్న మాటకి అర్థం ఏమిటంటే రాశీభూతమైనటువంటి కారుణ్యం, దయ. మీరు ఎక్కడ చూడండి అమ్మవారి గురించి చెప్పినప్పుడు అమ్మవారు అంత ఎర్రగా ఉంటుందని చెప్తారు. సర్వారుణ అనబద్యాంగి సింధూరారుణ విగ్రహం ఉద్యద్భాను సహస్రాభ. ఉదయిస్తున్న సూర్యబింబాలు ఎలా ఉంటాయో, ఒక్కసారి 1000 బింబాలు, 1,000,000 బింబాలు ఉదయిస్తే ఎంత ఎరుపు వస్తుందో అమ్మవారు అంత ఎర్రగా ఉంది. సర్వారుణ, ఆ తల్లి శరీరం అంతా కూడా ఎరుపుతనంతో ఉంది. అరుణాం కరుణాతరంగితాక్షీం, ఆవిడ ఎర్రటి వర్ణంలో ఉంది. సింధూరారుణ విగ్రహం, సింధూరం ఎలా ఉంటుందో అటువంటి వర్ణంతో ఉంది. ఆవిడ ఎర్రగా ఉంది, ఎర్రగా ఉంది, ఎర్రగా ఉంది అని చెప్తారు. ఎర్రగా ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎరుపు ఎక్కడ ఉన్నదో అది చైతన్యానికి గుర్తు. రక్తం ఎరుపు. రక్తం ఎంతసేపు ప్రవహిస్తోందో అంతసేపు మనిషి యొక్క శరీరం కదులుతూ ఉంటుంది. రక్తం కదలడం ఆగిపోయిందనుకోండి, ఆ అవయవం ఇక పనిచేయదు, అది తిమ్మిరెక్కిపోయిందని గుర్తు. అక్కడికి పక్షవాతం వచ్చింది, ఆ ప్రదేశం, ఆ అవయవం పనిచేయట్లేదు అని. ఎర్రగా ఉండేటటువంటి రక్తం రూపంలో ఉండి ఆ తల్లి చైతన్య స్వరూపిణిగా ఉంది. ఎరుపు ఎక్కడ ఉంటే అక్కడ క్రియాశక్తి. తెల్లవారిందనుకోండి, సూర్యబింబం ఉదయిస్తోందంటే ఎరుపు. సూర్యోదయం అయింది అంటే మనందరం పని చేయడం మొదలు పెడతాం. మనందరికీ ఆలోచనలు వస్తాయి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. ఒక పని చెయ్యాలి అంటే ఎట్లా చెయ్యాలి అని ఆలోచన చేస్తాం. ఆ ఆలోచన చేయడానికి కారణంగా లోపల బుద్ధిగా ఉండేది ఆవిడే. కాబట్టి చైతన్య శక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, ఇవన్నీ కూడా ఎరుపు. ఎక్కడెక్కడ కదలికలు ఉన్నాయో కదలికలన్నీ శక్తి వలన మాత్రమే సాధ్యం. ఇప్పుడు నేను మాట్లాడాలనుకోండి, శక్తి ఉండాలి. నేను లేచి వేదిక దిగాలనుకోండి, శక్తి ఉండాలి. వేదిక ఎక్కాలనుకోండి, శక్తి ఉండాలి. ఎక్కడైనా కదలిక ఉన్నది అంటే శక్తి, అమ్మవారు. కదలిక లేకుండా ఆగిపోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు అంటే శివుడు అని గుర్తు. ఇప్పుడు ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా మన ఉద్ధరణకు కారణమవుతూ ఉంటుంది. మీరు చూడండి, అమ్మవారిని ఎరుపు రంగులో చెప్పడానికి కారణం ఏమిటంటే ఎరుపు ఎక్కడైనా కనపడితే దయ కలిగింది అని గుర్తు. మీరు అట్లా రహదారి మీద నడిచి వెళ్ళిపోతున్నారనుకోండి, ఎవరో ఒక తల్లి కూర్చుని ఉంది. ఆ తల్లి ఒడిలో ఉన్నటువంటి బిడ్డ, అమ్మ నేను అన్నం తిని 4 రోజులు అయిపోయింది, ఆకలిస్తోంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, నువ్వు నీళ్లు తాగమంటున్నావు, ఇక నేను నీళ్లు తాగలేకపోతున్నానంటోంది అనుకోండి, యువతల వారికి దయ కలగగానే ముఖంలో ఒక ఎరుపు రంగు వస్తుంది, ప్రేమలో ఎరుపు రంగు వస్తుంది. అంటే అమ్మవారి యొక్క హద్దులేనటువంటి కరుణ, హద్దులేనటువంటి దయనే అమ్మవారి యొక్క ఎరుపు రంగుగా చెప్తారు. అమ్మ ఏం చేస్తుంది లోకంలో? విశేషమైనటువంటి ప్రేమ. అమ్మ ఏ ప్రతిఫలాన్ని ఆశించింది? అమ్మ నిజంగా ప్రతిఫలాన్ని ఆశించింది అనుకోండి,
అమ్మకి 4 కొడుకులు ఉంటే బాగా తెలివైనటువంటి కొడుకు ఎవరో అటువంటి కొడుకు కోసమే ఆవిడ సేవ చేస్తుంది. ఆ కొడుకు వృద్ధిలోకి వస్తే, బాగా పెద్ద ఉద్యోగం చేస్తే, ఎక్కువ జీతం వస్తే నాకు డబ్బిస్తాడేమో అంటే వాడికే బాగా అన్నం పెడుతుంది. బలహీనమైన పిల్లవాడికి అన్నం పెట్టదు. కానీ మీరు లోకంలో చూడండి, అమ్మ ప్రేమ ఎవరి మీద నిలబడుతుంది అంటే, బాగా బలహీనమైన సంతానం ఎవరుంటారో వాళ్ళ గురించి అమ్మ ఎక్కువ బెంగ పెట్టుకుంటుంది. అక్కడ ఉంటే తనకి కష్టం ఎక్కువ ఉంటుంది. బాగా ఐశ్వర్యవంతుడు, ప్రేమ కలిగిన వాడు అయినా పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళదు. బాగా బలహీనమైన కొడుకు ఎవరో వాడి దగ్గర ఉండి వాడికి సపర్య చేసి వాడు వృద్ధిలోకి రావాలని అమ్మ కళ్ళు ఒత్తుకుంటుంది. అంటే అమ్మకి ప్రతిఫలం మీద కోరిక లేదు. నాకు వాళ్ళు ఏదో చెయ్యాలని అమ్మకు ఉండదు. నేను పిల్లలకి ఏం చేయగలను, ఎంత చేయగలను, ఎంత త్యాగం చేసి అయినా సరే తనకి ఎంత ఇష్టమైనవైనా వదిలేస్తుంది. ఆ పిల్లల కోసమని తనకి కావలసినవన్నీ వదిలిపెట్టేసి ఆ బిడ్డ యొక్క అభివృద్ధి కోసం పాకులాడగలగడం అమ్మ యొక్క గొప్పతనం తప్ప, ఏదో ఇలా నేను సేవ చేస్తే పిల్లల వలన నాకు ఈ ప్రతిఫలం వస్తుందన్న కోరిక లోకంలో లౌకికమైన అమ్మకే ఉండదు. ఇంకా పరదేవతకి ఎందుకు ఉంటుంది? అందుకే ఆవిడ యొక్క దయ, ఆవిడ యొక్క కారుణ్యం, ఆవిడ యొక్క వాత్సల్యం ఇవి చెప్పడానికి అమ్మవారు ఎప్పుడూ ఎర్రగా ఉంటుంది అని చెప్తారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ వీడియోస్.